నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వర్షాలు ఉధృతంగా కురిశాయి. చలి, వర్షాల వల్ల కరోనా కేసుల విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. అధికారులు, వైద్యులు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా నుంచి పురుషోత్తం గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మహబూబాబాద్ జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి? అందులో రికవరీ సంఖ్య ఎంత? కోవిడ్ తో ఇప్పటి వరకు ఎంతమంది మరణించారు చెప్తారా? మహబూబాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే కోవిడ్ వ్యాప్తి చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ఇప్పటి వరకు 1,20,879 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. అందులో 11,918 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ కాగా ప్రస్తుతం 348 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో కోవిడ్ తో 64 మంది మృతి చెందగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ తగు జాగ్రత్తలు చెప్తున్నారు. కరోనా యాక్టివ్ గా ఉన్న వారిని జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్లలో ఉంచి వారికి కావలసిన వైద్య సేవలు అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వైద్యాధికారులు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో కోవిడ్ వ్యాప్తి చాలా వరకు తగ్గుతూ వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి కోవిడ్ వ్యాప్తి నివారణకి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? కోవిడ్ వ్యాప్తి నివారణకు అధికారులు ప్రజలకు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరిస్తూ ఒకరికొకరు భౌతిక దూరం పాటించాలని చెప్తున్నారు. అయితే చలికాలం ప్రారంభంతో పండుగల సమయం కూడా కావడంతో కోవిడ్ మళ్లీ ఉధృతి అయ్యే అవకాశం ఉండడంతో వైద్యాధికారులు కోవిడ్ వ్యాప్తి నివారించేందుకు అప్రమత్తం అవుతున్నారు. ప్రజలలో కోవిడ్ పై అవగాహన ఉన్నా కూడా రెండోసారి వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరికి వైద్యాధికారులతో పాటు ఏఎన్ఎంలతో పాటు ఆశా వర్కర్లతో జిల్లా సమాచార శాఖ సహకారంతో గ్రామాల్లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు అర్థమయ్యే రీతిలో కళాకారులచే కోవిడ్ వ్యాప్తిపై కళాజాత కూడా నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాలో వ్యవసాయ సాగు ఎలా ఉంది? జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పంటలు ఎలా ఉన్నాయి? దిగుబడి ఎలా ఉంది? ఈసారి జిల్లాలో ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు? వివరించండి. ఈసారి కురిసినటువంటి అకాల వర్షాలకు ఈ సంవత్సరం రైతులు వేసిన అన్ని పంటలకు నష్టం చేకూరింది. పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. మొదట వచ్చిన పత్తి నల్లగా మారింది. 3-4 సార్లు నర్సరీలలో మిరపనారును మొక్కకు ₹2 చొప్పున కొనుగోలు చేసి తోటలలో నాటారు. అయినా ఫలితం లేదు. వరి కోత దశలో కింద పడిపోవడంతో కోతకు ముందే మొలకలు వచ్చి పనికి రాకుండా పోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని నష్టపోయిన రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 171 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో 50 కొనుగోలు కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 104, గిరిజన కోఆపరేటివ్ ఆధ్వర్యంలో 9, మెప్మా ఆధ్వర్యంలో 1, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మరి జిల్లాలో మత్స్య సంపద పథకం అమలు తీరు ఎలా ఉంది? కరోనా విపత్కర పరిస్థితిలో ఎంతమంది మత్స్యకారులు లబ్ధి పొందారు? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 20,000 కోట్ల రూపాయలను మత్స్యకారులకు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద చేపల ఉత్పత్తిదారులకు కొత్త మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలు సమకూరుతాయి. కొత్త మార్కెట్ల నిర్మాణంతో పాటు చాలా మందికి ఉపాధి అవకాశాలు రావడంతో పాటు కరోనా కష్టాల నుండి బయటపడతామని మహబూబాబాద్ జిల్లాలోని మత్స్యకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ లోని 976 చెరువులు ఉండగా 153 మత్స్యకారుల సొసైటీలు ఉన్నాయి. అందులో 9,835 మంది సభ్యులు ఉన్నారు. మత్స్యకారుల కోసం మోడీ సర్కార్ మత్స్య సంపద యోజన పథకంకు శ్రీకారం చుట్టడంతో జిల్లాలోని మత్స్యకారుల్లో ఆత్మస్థైర్యం నింపింది. జిల్లాలో కేంద్ర సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందంటారు? మహబూబాబాద్ జిల్లాలో కేంద్ర సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ప్రధానంగా కోవిడ్ విపత్కర పరిస్థితులలో వ్యాపారం నడవక ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులకు ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వీధి వ్యాపారులకు ₹10,000 ఆర్థిక సహాయం చాలా బాగుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ అధికారులు 6,200 మందిని గుర్తించడం జరిగింది. అందులో 4,500 మందికి ₹10,000 అందించడం జరిగింది. వీధి వ్యాపారులు రుణాలు తీసుకుని తిరిగి వారి వ్యాపారాలను పునః ప్రారంభించి కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం అందించిన ఆర్థిక రుణాన్ని వారు అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంను ప్రకటించింది. దీంతో ఏప్రిల్ మాసం నుండి ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లను నెలకు 1 చొప్పున అందించడంతో పాటు ప్రతి రేషన్ కార్డు దారునికి వారి కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కేజీల ఉచిత బియ్యం అందిస్తుంది. బాగుంది. అదండి మహబూబాబాద్ జిల్లా నుంచి పురుషోత్తం గారు జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, వ్యవసాయం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చెప్తే విన్నాం కదా. ధన్యవాదాలండి పురుషోత్తం గారు. థ్యాంక్ యూ మేడం. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.